వసుగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? కోర్టుకి ఇంకా ఎక్కువ టైం లేదండి. ఆలోపే హారిక కడుపులో బిడ్డకి తండ్రి ఆదిత్య కాదు అఖిలే అని ప్రూవ్ చేయాలి. ఇంత తక్కువ టైంలో మనం ఏం చేయలేం వసుగారు. ఆ టైం మనకు సరిపోదు. మరెలాగండి? హారికకి చేయని తప్పుకి శిక్ష పడుతుంది కదా. హారిక ఈ తప్పు చేయకపోయినా వేరే తప్పులు చాలానే చేసింది. తన శిక్ష అనుభవించక తప్పదు. చేసిన తప్పుకి శిక్ష పడితే నేను బాధపడనండి. కానీ చేయని తప్పుకి శిక్ష పడితే అది కళ్ళారా చూస్తూ మనం ఎందుకు మౌనంగా ఉండాలి? ఏం చేయగలమో మీరే చెప్పండి. ఆదిత్య గురించి తెలిసింది సాన్వికకు మాత్రమే. తనని కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే? తను నిజం చెప్పడానికి భయపడుతుంది కదండి. అవును, వాళ్ళమ్మని చంపేస్తానని ఆదిత్య బెదిరించాడు. జరగరాని జరిగి సాన్విక వాళ్ళ అమ్మగారిని కోల్పోయిందంటే సాన్విక ఒంటరిదవుతుంది. అందుకు కారణం మనమే అవుతాం. మనం ఆదిత్యాన్ని కంట్రోల్ చేయలేమా అండి? సాన్విక జోలికి వెళ్లకుండా ఆపలేమా? ఆపొచ్చండి, కానీ అన్నిసార్లు టైం మన వైపే ఉండదు. వాడికి మన ఫ్యామిలీ మీద పగ ఉంది. వాడు చాలా రకాలుగా మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. వాడితో గొడవ పెట్టుకొని మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ సాన్విక మాత్రం నష్టపోకూడదు. అదే నిజమే. అనవసరంగా సాన్వికని బాధ పెట్టిన వాళ్ళమవుతాం. పోనీ ఆదిత్యాన్ని బెదిరించి కోర్టులో తనకు హారికకు సంబంధం లేదు అని చెప్పిస్తే? మనం బెదిరించిన విషయం వాడు కోర్టులో చెప్తే? అప్పుడు మనదే తప్పవుతుంది. ఆ ఆదిత్య చిత్తులు మారిన నక్క. తనలో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన ఆస్తికి వారసుని చేయడం కోసం ఒక పెళ్ళైన ప్రెగ్నెంట్ అయిన హారిక లాంటి అమ్మాయిని ఎంచుకున్నాడంటే వాడు ఎంత పెద్ద ఎదవో అర్థమవుతుంది. తను అనుకున్నది నెరవేరడం కోసం వాడు ఎంతకైనా తెగిస్తాడు. వాడిని మనం పిలవక్కర్లేదండి. రేపే వాడు కోర్టుకొచ్చి హారిక బేబీకి తనే ఫాదర్ అని చెప్పినా చెప్పొచ్చు. అప్పుడు మనం ఏం చేయలేం. ఎస్, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే? నాకు ఆ థాట్ ముందే వచ్చిందండి. టెస్ట్ రిజల్ట్ రావడానికి మినిమం 4 to 5 days పడుతుందండి. మనకి చాలా తక్కువ టైం ఉంది. జడ్జి గారికి ఏదో ఒకటి చెప్పి పోస్ట్పోన్ చేయలేమా? ఇప్పటికే ఈ కేసు చాలాసార్లు వాయిదా పడింది. ఇంకోసారి వాయిదా అడిగితే జడ్జి గారు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకున్నా అమ్మ అఖిల్ అంగీకరించరు. మరి ఎలా అండి? ఏం చేయాలి? ఫైనల్గా ఒకటే దారుంది. ఏంటండి? హారికకు స్కానింగ్ చేయించడం. స్కానింగ్లో బేబీకి ఎన్ని నెలలనే తెలుస్తుంది. దాన్ని బట్టి కరెక్ట్ అండి. ఆదిత్యకు హారికతో పరిచయం తక్కువ రోజులే. బేబీకి ఎక్కువ నెలలు ఉన్నట్టు తేలితే ఆ బేబీకి తండ్రి మన అఖిల్ అని ప్రూవ్ అవుతుంది. అవును, అదొక్క దారే ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మన హారికని హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్కానింగ్ చేయిద్దాం. వెంటనే రిపోర్ట్ వస్తుంది కదా. ఆ రిపోర్టుతో రేపు మనం కోర్టుకు వెళ్ళొచ్చు. హారికను కాపాడొచ్చు. ఏంటే టెన్షన్గా ఉన్నావు? ఈ రోజు కోర్టుకి వెళ్ళాలి కదా ఆంటీ, టెన్షన్ ఉండదా? ఎందుకే టెన్షన్? నీకు న్యాయం చేస్తాము అని అభిబస్సులు నిన్న రాత్రి మాటిచ్చారు కదా. ఎలాగైనా విడాకులు తీసుకుంటారని అఖిల్ కూడా అన్నాడు. అదే భయంగా ఉంది. నువ్వు తప్పు చేయకపోతే
అభి వసూలు నిన్ను తప్పకుండా కాపాడతారు. పద, అభి వసూలును చూస్తే నీకు ధైర్యం వస్తుంది. రా. వసు అక్క, అభిబావ్ గారు, వసు అక్క, అభిబావ్ గారు. అభి అన్న వసు వదిన ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఏవో తెలీదు. ఈ టైంలో వసు అక్క, అభిబావ్ గారు ఎక్కడికి వెళ్ళాలండి? కోర్టుకి వెళ్ళాలి కదా. ఫోన్ చేయవే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా ఆంటీ? అయితే అభికి చేయి. ఆ, బావగారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ ఎత్తకుండా అభి వసూలు ఏం చేస్తున్నారు? అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? అభి వసూలకు కాదు, మీరు 1000 దేవుళ్ళకి మొక్కుకున్నా ఈ రోజు విడాకులు రావడం ఖాయం. నీ లగేజ్ సర్దుకో, వెళ్ళడానికి రెడీగా ఉండు. ఈ రోజుతో నీ పాపం పండింది హారిక. ఈ ఇంటికి నీ పీడ విరగడ కాబోతుంది. ఈరోజు నువ్వు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోబోతున్నావు. ఈరోజు నీకు ఆఖరి రోజు. అభి వసూలు ఉండగా మీరు హారికని పంపించలేరు. న్యాయమే గెలుస్తుంది. వసు అక్క, బావగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నీ గురించే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం హారిక. నిన్ను కాపాడడం కోసమే వెళ్ళొచ్చాము. ఇక నీకేం భయం లేదు. అంటే నా తప్పు ఏమీ లేదని తెలిసిందక్క. నిజం తెలిసింది. నీకు ఎలాంటి న్యాయం చేయాలో అలాంటి న్యాయమే చేస్తాం. నువ్వేం వరి అవ్వకు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు ఇంట్లో లేకపోయేసరికి నా గుండె ఆగిపోయినంత పనైంది. చివరి నిమిషంలో మీరు చేతులు ఎత్తేస్తారేమోనని హారిక భయపడిపోయింది వసు. మీరొచ్చేశారు కదా, ప్రాణం తిరిగి వచ్చేసింది. నా వైపు ఎవరున్నా లేకపోయినా బావ మీరుంటే చాలక్క. నేను గెలిచేస్తాను. నిన్ను గెలిపించే బాధ్యత మాది హారిక. నువ్వు కోరుకున్నది, నువ్వు ఆశించింది నీకిస్తాము. ఈ మాట చాలక్క. నేనింకేం ఆశించను. ఇప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది. హాయిగా కోర్టుకొస్తాను. కోర్టుకి వెళ్దాం అఖిల్. అలాగే అన్నయ్య. ఈరోజు నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు మనసులో పడుతున్న బాధకి విముక్తి దొరుకుతుంది. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావు. నేను మీ వదిన నీకు మంచే చేస్తాము. మా మీద నీకు ఎలాంటి నమ్మకం ఉందో దాన్ని ఈరోజు మేము నిలబెట్టుకుంటాం. నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు ఇస్తాం. ఏంటే అభిగడేదో తేడాగా మాట్లాడుతున్నాడు? అఖిల్కి న్యాయం చేస్తాను అంటున్నాడు. అభిబావ్ గారు కరెక్ట్ గానే చెప్తారు కదా ఆంటీ. అఖిల్కి న్యాయం జరగటం అంటే నీకు అన్యాయం జరిగినట్టే కదే. కాదు, వసు అక్క నాకు న్యాయం చేస్తానంటుంది. అంటే నా బేబీకి ఫాదర్ అఖిల్ అని ప్రూవ్ చేస్తారు. ఆ రకంగా అఖిల్కి న్యాయం జరిగినట్టే కదా. నాకేదో తేడాగా ఉంది. అమ్మా, అన్నయ్య, వదిన, ఇన్నాళ్ళు మనం ఒక అపార్థంలో ఉన్నాం. మంచి చెడుల మధ్య ఊగిసలాడుతూ ఉన్నాం. ఈ రోజుతో అపార్థాలన్నీ వీడిపోతాయి.
అందరం సంతోషంగా ఉంటాం. అవునత్తయ్య, ఎవరు కోరుకున్న జీవితం వాళ్ళకి దొరుకుతుంది. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయండి. జరగబోయే న్యాయాన్ని మీ కళ్ళారా చూస్తారు. కోర్టులో అఖిలే నా బేబీకి ఫాదర్ అని చెప్తారు. వారసుని కనబోతున్నందుకు నాకు సగం ఆస్తిస్తారు. నేను హ్యాపీ. నాకెందుకో డౌట్గా ఉంది. అభి వసూలు నీ కొంప ముంచే పనేదో చేసొచ్చారని నాకు అనుమానంగా ఉంది. మీకన్నీ డౌట్సా అండి? నాకు ఆస్తి రాగానే మీ షేర్ మీకు ఇచ్చేస్తాను. ఇంత జరిగాక కూడా ఇంకా అభి వసూలు ఆ హారికనే సపోర్ట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు కలిసికట్టుగా ఉన్న కుటుంబం ఈరోజు హారిక వల్ల 2 ముక్కలయింది. బాధపడకండమ్మా, దేవుడున్నాడు. లోపలికి వెళ్దాం పదండి. నువ్వేం భయపడకు హారిక. అభి వసూలు నీ వైపు ఉన్నారు. నీకు న్యాయం జరుగుతుంది. పద. వసు గారు పదండి. Yes, proceed. యువర్ ఆనర్, ఈ కేసు విషయంలో లాస్ట్ సెషన్లో ఏం జరిగిందో మీకు తెలిసిందే. ప్రతివాది హారిక నా క్లయింట్ అఖిల్ని మోసం చేసి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని ప్రెగ్నెంట్ అయింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ హారిక కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అఖిలే. అది మీరు నిరూపించగలరా? ఎస్ యువర్ ఆనర్. నా క్లయింట్కి హారిక తరపున శ్రీమతి వసుంధరాదేవి గారు కోర్టుకు తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తారు. యువర్ ఆనర్, ముందుగా మీకు క్షమాపణలు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ తీర్పుకి నేను అడ్డుపడ్డాను. ఇట్స్ ఓకే మిస్టర్ వసుంధరాదేవి గారు. ఆలస్యమైన న్యాయం జరగడమే ఈ న్యాయస్థానం కోరుకుంటుంది. మీ దగ్గరున్న సాక్ష్యాధారాలేమిటో వివరించండి. ఎస్ యువర్ ఆనర్. తను హారిక నా మరిది అఖిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఉన్నత చదువులు చదువుకుంది. కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తించిన చిన్నపిల్ల, తెలియని తనమని చాలాసార్లు సర్దుకుపోయాము. తను కొన్ని తప్పులు చేసినా క్షమించరాని తప్పులు చేయదు అని మా నమ్మకం. ఆ నమ్మకంతోనే తను తప్పు చేయదు అని ఆ రోజు నేను అడ్డుపడ్డాను యువర్ ఆనర్. కానీ మా నమ్మకం వమ్మయింది.
హారిక నమ్మక ద్రోహం చేసింది. చెయ్యకూడని, క్షమించరాని తప్పు చేసింది. హారిక కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నా మరిది అఖిల్ కాదు, తను సంబంధం పెట్టుకున్న ఆదిత్య. కానీ ఆ రోజు మీరు ఆదిత్య సంసారానికి పనికిరాడు అని చెప్పారు. అవును యువర్ ఆనర్, ఒక తప్పుడు వ్యక్తి వల్ల ఆ రోజు నేను అలా చెప్పాల్సి వచ్చింది. నా భర్త అభిరామ్ గారు నేను హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాం. ఇప్పుడు హారికకు 4వ నెల. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని మీకు సబ్మిట్ చేస్తున్నాను. ఆరు నెలల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో నా మరిది అఖిల్కి తన 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. వీల్ చైర్కే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి అఖిల్ హారికల మధ్య ఎలాంటి దాంపత్య జీవితము జరగలేదు. ఆ క్రమంలోనే హారికకు ఆదిత్య పరిచయమయ్యాడు. వాళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఫలితంగా ఈ నమ్మక ద్రోహం మీరొకసారి ఈ రిపోర్ట్స్ని పరిశీలించండి. ఇప్పుడు ఏం చెప్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట శ్రీమతి హారిక ఉద్దేశపూర్వకంగా నమ్మకద్రోహం చేసిందని రుజువైంది. పరస్పరం నమ్మకం, విశ్వాసం లేని దంపతుల మధ్య సయోధ్య, సఖ్యత కుదరడం చాలా కష్టం. బాధ్యత లేని బంధాన్ని ఈ న్యాయస్థానం క్షమించదు. బాధితుడు అఖిల్
మానసిక స్థితిని ఈ కోర్టు అర్థం చేసుకుంది. అఖిల్ కోరిక మేరకు హారికతో తన వివాహ బంధాన్ని రద్దు చేస్తూ వారికి విడాకులు మంజూరు చేయడమైనది. థ్యాంక్ యూ రోనర్, థ్యాంక్ యూ. అలాగే ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కోర్టుని పక్కదారి పట్టించినందుకు శ్రీమతి వసుంధరాదేవిని సున్నితంగా మందలిస్తూ మొదటి తప్పిదంగా క్షమించడమైనది.